నమస్తే. పాప చిన్నారి జాహ్నవి కేస్‌కి సంబంధించి మరలా మరో కొత్త స్టోరీ వినిపిస్తోంది. సో, మరొక కొత్త పూజారి వెలుగులోకొచ్చాడు ఇప్పుడు. జాతకం చెప్తూ ఉన్నాడు. ఎక్కడుంది, ఎన్ని అడుగుల దూరంలో ఉంది, ఏ దిక్కులో ఉంది అనేది చాలా క్లియర్‌గా చెప్తూ ఇక్కడ తీసుకెళ్ళండి అని అంటూ ఉన్నాడు. సో, అసలు ఎవరతను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు అప్డేట్ ఏంటి? ఇదైతే మనం తెలుసుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ అంబు బాలాజీ. సార్ నమస్తే సార్. సార్, ఈ పాప కేసులో మనం చూస్తూ ఉన్నాం. రకరకాల వేదాంతులు, సిద్ధాంతులు అందరూ వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా ఒక కొత్త పర్సన్ వచ్చి కనిపిస్తున్నాడు. సో ఎవరతను, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆయన ఏం చెప్తున్నాడు, కొత్తగా ఏమైనా చెప్పాడా? నిన్న ఒక జ్ఞాని పేరుతో ఒక ఆయన వచ్చాండి. ఇంత పెద్ద అదే జ్ఞాని 100 సంవత్సరాల బుక్, అదేదో పంచాంగం, అది ఇంత చాలా పెద్దది పెట్టి తెచ్చాడు. సో దాంట్లో తెచ్చి అతను చెప్తున్నది ఏమంటే, నేను కాశీ నుంచి కన్యాకుమారి వరకు ట్రావెల్ చేశాను, నేను శివభక్తుడిని, మెల్ల కూడా రుద్రాక్షమాలలో వేసుకున్నాడు. అంటే బేసిక్గా ఇలాంటి వాళ్ళకి ఒక బిల్డప్ ఉండాలి కదా, ఒక ఆహార్యం అంటారు కదా, అట్లా వేషము అది ఉండాలి కాబట్టి అవన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఒక బ్యాగ్ కూడా తెచ్చాడు. సో అన్నీ తెచ్చి అక్కడ ఒక చిన్న కుర్చీ వేసుకుని కూర్చొని దాని మీద పెట్టుకున్నాడు. తల్లిదండ్రి వీళ్ళందరూ, అమ్మమ్మ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. సో మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ సందర్భంగా అతను చెప్తున్నది ఏమంటే, పాప బతికే ఉంది, పాప ఎక్కడికి పోలేదు, ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపుగా పాప ఉంది. పాప జూలై సెప్టెంబర్ లోపల వచ్చేస్తుంది, తిరిగి వచ్చేస్తుంది అనేది చెప్తున్నాడు. జూలై నుంచి సెప్టెంబర్, జూలై సెప్టెంబర్ లైన్ ఇచ్చాడు. నాకు చాలా శక్తులు ఉన్నాయి, నేను ఎవరి చెయ్యి కానీ ఎవరి జాతకం చూడకుండా కూడా మనిషిని చూసి కూడా చెప్పేయగలను, నాకు ఆ పవర్స్ దేవుడు ఇచ్చాడు, ఇవన్నీ చెప్తున్నాడు. మామూలుగా బేసిక్గా ఇది నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా చూసేవాడిని. ఎవరన్నా వెళ్ళిపోతుంటారు కదా ఇళ్ళ నుంచి, కోపాలు వచ్చో గొడవలు పడి వెళ్ళిపోయేవాళ్ళు, లేదా అమ్మాయిల అబ్బాయిలు లేచిపోయేవాళ్ళు, ఇవన్నీ కేసులు మా ఫాదర్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన ఇవన్నీ చూసి చెప్తాడు. ఇట్లా తూర్పుగా వెళ్ళారు మీ వాళ్ళు అంటే, తూర్పుగా ఏమేమి ఉన్నాయంటే, జనరల్గా తూర్పుగా చెన్నై ఉంది మాకు, మద్రాసు అప్పట్లో. సో మద్రాసు వైపు వెళ్ళుంటారు అని ఒక కామన్ సెన్స్తో చెప్తారనమాట వీళ్ళు. సో తూర్పుకి వెళ్ళున్నారు, అక్కడ ఒక 3 రోజులు ఉండి వచ్చేస్తారు అని చెప్తారు. సో వీళ్ళకి ఒక భరోసా వస్తుంది. జనరల్గానే వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చేస్తారు, ఎక్కువ రోజులు వీళ్ళ డబ్బులేవో తీసుకెళ్ళుంటారు, అవి అయిపోయినాక వచ్చేస్తారు. కాబట్టి ఈయన చెప్పింది నిజమైనట్టుగా జనాలు కూడా నమ్ముతారు, అలాగా వస్తూ ఉంటారు అన్నమాట. మామూలుగా ఏంటంటే దీనివల్ల ఒక మంచి ఒక చెడ్డ ఉంది. ఒక మంచి ఏంటంటే ఒక ఫాల్స్ హోప్ ఇస్తుంది. అంటే మన పాప బతికే ఉంది, ఇంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు అని ఎక్కడో ఒక హోప్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. అయితే చాలాసార్లు ఫాల్స్ హోప్ అనేది మరింత పెయిన్ ఇస్తుంది. వాస్తవం అనేది తొందరగా తెలిస్తే దానికి మనం రెడీ కావడానికి సిద్ధమవుతాం. నువ్వు ఫాల్స్ హోప్లు ఎక్కువ రోజులు ఉన్నావు అనుకో, రేపు పొద్దున అది జరగలేదనుకో, ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది ఫాల్స్ హోప్ అనేది. సో అలాగే ఇతను ఇప్పుడు అందుకని జూలైయో సెప్టెంబరో చెప్పాడు, ఈ లోపల రాకుండా పోతుందా, పోలీసులు పట్టుకుంటారులే అని చెప్పాడు. ఇప్పుడు 100 కిలోమీటర్ల దూరం అనేది ఎవడైనా చెప్తాను, నేను కూడా చెప్తాను. 100 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పడానికి జ్యోతిష్యం ఎందుకండి? కరెక్ట్గా పలానా ఊర్లోనో, పలానా ఇంట్లోనో, పలానా వాళ్ళు తీసుకెళ్లారని చెప్తే జ్యోతిష్యం ఓకే. అదిగో అక్కడ ఉందని చెప్తే, పోలీసులకి చెప్తే ఈయన్ని స్టేట్ పోలీసు డిపార్ట్మెంట్ కౌన్సిలర్లు కూడా పెడతారు. ఎందుకంటే అనేక మిస్సింగ్ కేసులు ఉన్నాయి దేశంలో. మంచి గవర్నమెంట్ ఈయనకి పెద్ద గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తారు. ఈ మిస్సింగ్ కేసులు ఇంకా డిపార్ట్మెంట్ క్లోజ్ చేసేయచ్చు, ఈయనే పెట్టేసి ఈయనే చెప్పేయచ్చు ఎక్కడెక్కడ ఎవరెవరు మిస్ అయ్యారు వీళ్ళందరూ, మొత్తం మన మిస్సింగ్ కేసులంతా ఈయన సాల్వ్ చేసి ఆ స్థాయిలో ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఈ గొడవ ఆయన తిరుక్కుంటున్నాడు అంటే, క్లియర్గా అతనికి ఏమీ తెలియదు. ఏదో 4 అవన్నీ పంచాంగం ఒక భాష ఉంటుంది కదా, పడికట్టు భాష, పరిభాష అంటాం. ఆ జార్గాన్ నేర్చుకున్నాడు. ఆ జార్గాన్ నేర్చుకొని ఇప్పుడు బాధలో ఉండే వాళ్ళకి ఎవరు వచ్చి చెప్పినా వినాలనిపిస్తుంది ఏమో అని. ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా జ్యోతిష్యమే కదా చెప్పేది. మీడియా కూడా అదే చెప్తుంది, అక్కడ కనబడింది, ఇక్కడ దొరికింది, ఇక్కడికి తీసుకెళ్లారు, ఇవన్నీ స్పెక్యులేషన్స్. సో జ్యోతిష్యం కూడా స్పెక్యులేషనే కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే, చాలా మందికి ఏమో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అనామకులు కాబట్టి వీళ్ళు ఎవరో మనకు తెలియదు, సడన్గా వచ్చారు, వాళ్ళు మరి ఏం ఆశించి వచ్చారో తెలియదు. వాళ్ళు అంటే మీడియా అటెన్షన్ కోసం కూడా చాలామంది జ్యోతిష్యులు ఈ మధ్య అడకపోయినా జ్యోతిష్యం చెప్పే వేణుస్వాములు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే మీడియా పబ్లిసిటీ అనేది నిరంతరం ఉంటే వాళ్ళ వ్యాపారాలకి అది హెల్ప్ అవుతుంది.
అవును. కొంతమందికి జనరల్ గానే పాపులారిటీ పిచ్చి ఉంటుంది. పాపులారిటీ ద్వారా ఇంకేమీ ఆశించరు వాళ్ళు. పాపులారిటీ చాలు వాళ్ళకి. ఉమ్. అంటే 10 మంది గుర్తించి 10 మంది తను గ్రేట్ అనుకుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చెప్తారు. కొంతమంది నిజంగా కూడా దాంట్లో నమ్మొచ్చు. జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు కూడా ఉంటారు. బాగా అందరూ తెలిసిన అబద్ధాలే వాళ్ళు. తెలియకుండా అందరూ కావాలనే అబద్ధాలు చెప్పరు. వాళ్ళు వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళ సైన్స్ ప్రకారం ఇలాగ ఉండొచ్చు, ఇలాగ ఉండొచ్చు అని కూడా నమ్మి చెప్పొచ్చు. ఇలాగ ఈయన కూడా జాతకాలు అడుగుతున్నాడు. పాప జ్ఞానేశ్వరికి మీరు నక్షత్రం చూసే కదా పెట్టారు అని అడుగుతున్నారు. చాలాసార్లు ఏంటంటే మన సజెషన్ ఇచ్చేదాన్ని వాళ్ళు ఊగొట్టేస్తుంటారు. అవునవును. చాలాసార్లు అవునవును సైకలాజికల్ అంటుంటారు. ఎందుకులే వీళ్ళని కౌంటర్ చేయడం అని చెప్పి మా ఊర్లో ఒక ఆయన వస్తే మీ ఇంటి వెనక చింత చెట్టు ఉందని చెప్పేవాడు. వీడు చింత చెట్టు ఉండదు అక్కడ. కానీ ఇప్పుడు ఆయనతో చింత చెట్టు లేదంటే ఈయన బూతులు తిట్టేవాడు. ఉందిరా అని నేను చెప్తుంటే నువ్వు లేదంటావా అని గొడవ వేసుకున్నాడు. ఎందుకులే ఇంతని ఉంది స్వామి అని చెప్పేసేవాడు వాళ్ళు. ఇలాగా ఉంటుందన్నమాట. ఇందులో బెదిరింపులు కూడా ఉంటాయి. అలాగే ఈయన చెప్తున్నాడు. చెప్తుంటే తండ్రి అవునవును అది ఒక పేరే మాకు దొరికింది అనేది చెప్తున్నాడు. చూసావా నేను అన్నీ అడక్కనే నేను చెప్తున్నాను అంటున్నాడు. సో టిపికల్ జ్యోతిష్ బ్యాచ్ అనమాట వీళ్ళు. అదే. సో ఇదంతా ఏంటంటే ఏది కాంక్రీట్గా ఆయన చెప్పలేదు. అయితే జ్యోతిష్యం ఎందుకు వీళ్ళంతా వెళుతున్నారంటే పోలీసుల వైఫల్యం కావచ్చు, లేకపోతే వైఫల్యం అని కూడా అనలేము. వాళ్ళు అంటే సైంటిఫిక్గా వాళ్ళు ఏ స్థాయిలో దీన్ని తీసుకెళ్తున్నారో తెలియదు. ఎందుకంటే హైకోర్టు కూడా నివేదిక అడిగింది. అవును. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మిస్సింగ్ అప్పుడు ఫాలో అవుతున్నారా లేదనేది. పోలీసులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏ కేసుకి పెట్టనంత ఎఫర్ట్ పెట్టి చేశారు. పోలీసులు కానీ మిగతా డిపార్ట్మెంట్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమ్ గార్డ్స్ వీళ్ళందరూ చేశారు. డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ వీళ్ళందరూ చేస్తూనే ఉన్నారు. కానీ దొరకలేదు. సో దొరకకపోవడం వల్ల జ్యోతిష్యం అనేది ఎప్పుడైనా మనకి ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చేసింది అనుకో, నేను జ్యోతిష్యుడు అవసరం లేదు. నాకు పెళ్ళి అయిపోయింది అనుకో, జ్యోతిష్యుడు అవసరం. నాకు ఆరోగ్యం బాగుంటే జ్యోతిష్యుడు అవసరం లేదు. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అన్ని చూస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాము, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాము. అది ఎందుకంటే ఆ ప్రాబ్లం డాక్టర్ దగ్గర సాల్వ్ కానప్పుడు జ్యోతిష్యుడు ఎవడు చెప్తే వాడి దగ్గరికి వెళ్తారు ప్రజలు. సో సమస్యల వల్ల ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి కూడా పాప దొరుకుంటే జ్యోతిష్యుడు రావాల్సిన అవసరం లేదు. 19 రోజులు 20 రోజులు అయిపోయింది పాప వెళ్ళిపోయి. సో 20 రోజులుగా జరగనప్పుడు ఏం చేస్తారు, ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళకి చెప్తుంటారు. సో ఇక్కడ పలాని కిలోమీటర్ల దూరంలో ఉంది, పలాని ఇదంతా వేగ్గానే ఉంటుంది. దిక్కు చెప్తారు తప్ప దిక్కు చెప్పినోడు 100 కిలోమీటర్లు చెప్పినోడు 100 కిలోమీటర్లు ఏ ఊరు చెప్పలేడా. మళ్ళీ వాళ్ళని ఈస్ట్ ఏదైనా వాళ్ళని అడుగుతున్నాడు అటుపక్క మళ్ళీ. అంటే ఈస్ట్ కూడా ఆయనకి తెలీదా. సో ఇది అంటే ఇదంతా ఏంటంటే పాపం వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో. చాలా మంది వస్తున్నారు. మొన్న అయితే ఒక అతను వీళ్ళ మిద్ది మీదకి వెళ్ళిపోయి పడుకొని అక్కడే ఇంకా వీళ్ళని భయపెట్టాడు కూడా. ఆ రోజు అందరూ భయపడిపోయారు. రాత్రి అంతా పూజలు చేయడం ఇవన్నీ వాళ్ళకి భయం అయిపోతుంది. అంటే మనం ఇది పాపులర్ అయింది కాబట్టి వీళ్ళు దీన్ని ఉపయోగించుకుందామని వెళ్తున్నారు. ఇప్పటి వరకైతే క్లియర్గా జాహ్నవి జాడ తెలియలేదు. ఏ రకమైన క్లూస్ లేవు. కిడ్నాప్ అయింది అనే యాంగిల్లోనే పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. హైకోర్టు కూడా ఆ యాంగిల్ చేయించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మిస్సింగ్ కేసులో కిడ్నాప్ అబ్డక్షన్ అనుకోనే కేసు పెట్టమని చెప్పారు. ఎందుకంటే మెజారిటీ పిల్లలు మిస్సింగ్ కేసుల్లో కిడ్నాప్ అబ్డక్షనే ఉంటుంది అనమాట 90% కేసుల్లో. అందుకని ఈ యాంగిల్లో కాకపోతే ఇక్కడ ఏంటంటే రూరల్ కాబట్టి, ఫారెస్ట్ ఏరియా కాబట్టి వేరే కూడా వచ్చాయి. అంటే జంతువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా యాక్సిడెంట్లో చనిపోయి ఉండొచ్చు అనే యాంగిల్లో కూడా చూసేశారు. అవన్నీ ఎలిమినేట్ చేసుకున్నారు. ఎవరో ఎత్తుకెళ్ళి ఉంటారు అన్న యాంగిల్లోనే ఇప్పుడు చేస్తున్నారు. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళకి అమ్మేస్తుంటే మాత్రం అంత ఈజీగా దొరకదు. స్టేట్ కంట్రీ కూడా దాటించేస్తారు వాళ్ళు చాలా వేగంగా. పైగా చైనా లింక్ ఒక లింక్కి ఇంకొక లింక్కి సంబంధం ఉండదు. అందువల్ల వెరీ డిఫికల్ట్ అది. అందుకనే మనకి లక్షలాది పిల్లలు ఇప్పటికి కూడా మిస్సింగ్ అయిన వాళ్ళు దొరకలేదు ఇప్పటికి, అలాగే ఉండిపోయినాయి. సో అందుకని ఈ అమ్మాయి కూడా అందులోకి వెళ్ళిపోయిందా లేదా అనేది ఇప్పుడు తెలియదు. అందుకే ఇలాంటి జ్యోతిష్యులు వస్తూ ఉంటారు. అందుకంటే ఏమి లేదు. మొత్తానికి అప్డేట్ అయితే ఏమొస్తుంది అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రోజుకు ఒక అప్డేట్ అని ఫాల్స్ వస్తున్నాయి. కేసు క్లోజ్ చేస్తారా లేకపోతే కొనసాగుతుంది అనేది కూడా కేసు క్లోజ్ చేయరండి వాళ్ళు. ఎందుకంటే ఓపెన్ లోనే ఉంచుతారు. కాకపోతే మనమే గ్రహించాలి కొద్ది రోజులు పోయినాక ఇంకేమి జరగదని. అంతే. రైట్.